అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తిరిగి పొందిన జీవితం. చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తన తల్లిదండ్రులకి పెద్ద కూతురు. తనే వాళ్ళకి మొదటి బిడ్డ. దాంతో తల్లిదండ్రులు ఇద్దరూ తనని చాలా ప్రేమించేవారు. అనూష పుట్టిన తర్వాత తన తల్లిదండ్రులిద్దరికీ మరో బిడ్డ పుట్టలేదు. అనూష పుట్టిన తర్వాత 5 ఏళ్లకి కూడా తన తల్లి మళ్ళీ గర్భవతి కాకపోవడంతో ఇంక వాళ్ళకి పిల్లలు పుట్టరు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అనూషకి 7 సంవత్సరాలు నిండిన తర్వాత అనూష తల్లి గర్భవతి అయ్యింది. మళ్ళీ ఆవిడ తల్లి కాబోతున్నందుకు తన తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషించారు. అయితే వాళ్ళకున్న పేదరికం కారణంగా అనూషని పెంచడానికే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఈసారి మరో బిడ్డని కంటే ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ రోజులు ఎవ్వరి కోసం ఆగవు కదా. 9 నెలలు నిండి అనూష తల్లిదండ్రులకి ఒక మగబిడ్డ పుట్టాడు. కొడుకు పుట్టినందుకు ఆ తల్లిదండ్రుల ఆనందం రెట్టింపయింది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో తల్లిదండ్రుల్ని, అక్కని తమ్ముడే చూసుకుంటాడు అని, తన అక్కకి సహాయంగా ఉంటాడని వాళ్ళిద్దరూ భావించారు. అనూష తమ్ముడు సందీప్ పుట్టినప్పటి నుంచి అనూష తల్లిదండ్రులిద్దరూ అనూష మీద శ్రద్ధ చూపించడం తగ్గించి పూర్తి శ్రద్ధని సందీప్ మీద మాత్రమే చూపించేవారు. ప్రేమ, అనురాగం కూడా సందీప్ ఒక్కడికే పరిమితమయ్యాయి. అనూష కొంచెం పెద్దవడం వల్ల తను పరిస్థితుల్ని అర్థం చేసుకొని మౌనంగా ఉండేది. అనూష ఆకలితో చాలాసేపు ఏడ్చిన తర్వాత గాని తన తల్లి తనకి ఆహారం ఇచ్చేది కాదు. రోజంతా తను అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నా సరే తను ఇంకా ఇంటికి రాలేదని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. తను వచ్చినా రాకపోయినా ఆ ఇంట్లో ఎవ్వరికీ పెద్ద తేడా లేదు. అనూష స్కూల్కి వెళ్ళి చదువుకోను కూడా చదువుకోలేదు. అనూషకి 5 ఏళ్ల వయసున్నప్పుడు తను కూడా చదువుకోవాలని, స్కూల్కి వెళ్ళాలని, చదువుకొని ప్రయోజకురాలు కావాలని చాలా ఆశలు పడింది. చుట్టుపక్కలున్న పిల్లలందరూ ఉదయాన్నే రెడీ అయ్యి స్కూల్ బ్యాగులు తగిలించుకొని స్కూల్కి వెళ్ళడం చూసిన తను కూడా అలాగే చక్కగా నీట్గా యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్ళాలని ఆశపడింది. తన తల్లిదండ్రుల్ని తనని కూడా స్కూల్కి పంపించమని, నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నానని అడిగినప్పుడు అనూష తల్లిదండ్రులు ఇద్దరూ తనని స్కూల్లో చేరుస్తారు అని అనుకుంది. కానీ దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఇద్దరూ, ఇప్పుడు నిన్ను చదివించే స్తోమత మాకు లేదు, ప్రభుత్వ పాఠశాలలో చేర్చినా కూడా ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనూష తన తల్లిదండ్రులిద్దరికీ చేతులు జోడించి చాలా ప్రాధేయపడింది. నేను ఏ వస్తువులు కొనమని మిమ్మల్ని అడగను, పాఠశాలలో ఇచ్చిన డ్రెస్సులు, పుస్తకాలతోనే చదువుకుంటాను అని అడిగినప్పుడు అనూషని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 2 సంవత్సరాలు తను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. ఆ 2 సంవత్సరాలు తను చాలా బాగా చదివేది. టీచర్లు కూడా తనని చాలా అభినందిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆ చిన్న వయసులోనే తనకి తన తల్లి ఇంటి పనులు కూడా నేర్పించేది. అనూషకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గర్భవతి అయినప్పుడు తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తన చదువు మాన్పించేశాడు తండ్రి. ఆ తర్వాత తన తమ్ముడు సందీప్ పుట్టగానే తన చదువు పూర్తిగా అటకెక్కేసింది. సందీప్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తనని ఇంకా స్కూల్కే పంపించలేదు. అనూష ఆటపాటలు, చదువు అన్ని సందీప్ పుట్టడంతోనే ఆగిపోయాయి. సందీప్ని చూసుకుంటూ తను ఆడుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. తను ఇంటి పనులతోనే బిజీ అయిపోయింది. చిన్న వయసు నుంచే వంట చేయడం, ఇంట్లో ప్రతి పనిని ఒక పద్ధతి ప్రకారంగా చేయడం తన రోజువారీ కార్యక్రమాలుగా మారిపోయాయి. అనూష వయసుకొచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ తనకి వివాహం చేయాలన్న ఆలోచనే కలిగున్నారు. ఎలాగైనా సరే తన బాధ్యతని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటి ఆలోచనలు అనూషని చాలా బాధ పెట్టడం ప్రారంభించాయి. ఎందుకంటే తన మీద ఎప్పుడూ ఆ ఇంట్లో వివక్షే ఉండేది. ఏ రోజైనా తనకి నచ్చిన ఆహారం వండుతానని తన తల్లితో చెప్పినప్పుడు, నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిన దానివి, ఆడపిల్లవి, నీ ఇష్టాయిష్టాలతో ఎవ్వరికీ పని ఉండదు, నువ్వు మీ తమ్ముడిని ఏం కావాలో అడిగి తనకు నచ్చింది వండమని చెబుతూ ఉండేది. అంతేకాకుండా అనూష తండ్రి ప్రతి పండగకి తన తమ్ముడికి కొత్త బట్టలు తీసుకొచ్చేవాడు. అనూష మాత్రం ఎప్పుడూ ఆ పాత బట్టలతోనే ఉండిపోయేది. అనూష ఎప్పుడైనా తనకి కూడా కొత్త బట్టలు కావాలి అని అడిగినప్పుడు, నువ్వు ఈ వేరే ఇంటికి వెళ్ళిపోయే అమ్మాయివి, నీకు ఇవన్నీ అవసరం ఉండదు, వీడు వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకుంటాడు, అయినా మగపిల్లాడు 4 చోట్ల తిరుగుతూ ఉంటాడు,
వాడికి కొత్త బట్టలతో అవసరం ఉంటుంది, ఇంట్లోనే ఉండేదానివి, నీకెందుకు కొత్త బట్టలు అంటూ తన నోరు మూయించేవారు. ఇప్పుడైతే అనూషకు పెళ్లి చేసేసి అనూష బాధ్యతలన్నీ తీర్చేసుకోవాలని తల్లిదండ్రులిద్దరూ ప్రయత్నిస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం వెతకటం కూడా ప్రారంభించారు. కానీ అనూష తనకి ఎవరైనా మంచి వ్యక్తి భర్తగా రావాలని, తన జీవితం పెళ్లి తర్వాతైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటోంది. కానీ తన సంతోషంతో ఆనందంతో ఎవ్వరికీ పట్టింపు లేదు. తమ కూతురు అనూష వివాహం జరిగిన రోజు అనూష తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవం ఏమిటంటే వాళ్ళు అనూష కోసం ఎలాంటి సంబంధాలు వెతికారు అంటే, వాళ్ళు కట్నం కోసం గాని పెళ్లి ఖర్చుల కోసం గాని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. అనూషని మగ పెళ్లి వాళ్ళు ఫ్రీగా పెళ్లి చేసుకున్నారు, కట్నం కూడా లేకుండా. అంతేకాకుండా పెళ్లి ఖర్చులన్నీ కూడా మగ పెళ్లి వాళ్లే భరించారు. ఆ పెళ్లి కుదిరినప్పుడే అనూష తల్లిదండ్రుల సంభాషణ విని ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంది. వాళ్ళు తన్ని ఎలాగైనా వదిలించేసుకోవాలని అలాంటి సంబంధం చూసి అనూషకు పెళ్లి చేశారు అన్న విషయం అనూషకి అర్థమైపోయింది. హడావిడిగా అనూష పెళ్లి జరిగిపోయింది. కనీసం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళకు సమయం లేదు. అసలు ఏ వ్యక్తిని తను పెళ్లి చేసుకుంటుందో కూడా అనూషకి తెలియదు. ఒకరోజు అకస్మాత్తుగా తన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికొచ్చి, నీకు మంచి సంబంధం చూసాము, నీ పెళ్లి డేట్ కూడా మేము నిర్ణయించేశాము అని చెప్పినప్పుడు అనూష కంగారు పడిపోయింది. అదేంటమ్మా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నేను అబ్బాయిని కనీసం చూడకుండా నాకు పెళ్లి ఎలా చేసేస్తారు అని అనూష అడిగినప్పుడు, ఆడపిల్లలకి ఇష్టాయిష్టాలంటూ ఏమీ ఉండవు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాల ప్రకారమే వాళ్ళు నడవాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత భర్త అత్తామామల ఇష్ట ప్రకారం నడవాలి, వృద్ధాప్యంలో బిడ్డల ఇష్ట ప్రకారం నడవాలి. ఇదే ఆడవాళ్ల జీవితం. మేము నీకోసం చాలా మంచి సంబంధం చూసాము, అక్కడ మీ అత్తారింట్లో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ అత్తగారింట్లో ప్రతి పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఆ పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకో. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ పుట్టింటికి రావడానికి ప్రయత్నించొద్దు. ఇప్పటికే మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మీ నాన్న చాలా నిస్సహాయంగా ఉన్నారు, ఆయన ఎంత కష్టపడుతున్నారో నీకు తెలియదు అని చెప్పినప్పుడు అనూష తల దించుకొని తన తల్లి మాటలకు అస్సలు స్పందించలేదు. అప్పుడు అనూష తల్లి అనూషతో, మీ అత్తగారింట్లో కూడా ఇలాగే ఉండాలి, దించిన తల ఎప్పుడు ఎత్తకూడదు, ఎవ్వరికీ ఎదురు మాట్లాడకూడదు, మౌనంగా వాళ్ళు చెప్పినట్టు వింటూ మంచి కోడలుగా పేరు తెచ్చుకో అంటూ చెప్పింది. అప్పుడు అనూషకి తనిప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో ఒంటరిదానిగా అయిపోయినట్టుగా అనిపించింది. తనకి సొంతం అనుకునే వాళ్ళెవ్వరూ లేరు, తన మనసుని అర్థం చేసుకునే వాళ్ళెవ్వరూ లేరు, తన ఆనందాన్ని కోరుకునే వాళ్ళు అంతకంటే లేరు. తర్వాత 2 వారాల్లోనే తన పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగింది. అనూష పెళ్లి ఒక గుడిలో జరిగింది. కానీ అనూషకి మాత్రం చాలా టెన్షన్ గా ఉంది. తన హృదయంలో అస్సలు ఆనందం లేదు. అసలు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు, తను ఎలా ఉంటాడో తెలియదు, తన తర్వాత జీవితం ఎలా ఉండబోతుందో తెలియదు. తన హృదయంలో చాలా వింత అసౌకర్యంగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. అనూష తన తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి చేరుకునేసరికి అక్కడ ఒక నడి వయసు వ్యక్తి నిలబడున్నాడు. ఆయనకు ఒక 45 ఏళ్ల వయసు ఉంటుంది. ఆయనని చూసినప్పుడు అనూష, నేను ఈయన కొడుకుని పెళ్లి చేసుకోబోతున్నాను కాబోలు అని అనుకుంది. కానీ పెళ్లి కొడుకు అతడే అని తెలిసినప్పుడు ఒక్కసారిగా అనూష షాక్ అయిపోయింది. తన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆశ్చర్యంగా తన తల్లి వైపు చూసింది. అనూష కళ్ళల్లోని భావాలని అర్థం చేసుకున్న తన తల్లి అనూష తల మీద చెయ్యి వేసి, అమ్మా అనూష, ఈయన చాలా మంచి వ్యక్తి, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో నీకు తినడానికి తాగడానికి ఎలాంటి సమస్య ఉండదు, దయచేసి అర్థం చేసుకో, వాళ్ళ ఇంట్లో నీకు కూటికి గుడ్డకి ఏ కొదువ ఉండదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలాంటి గొడవ చెయ్యకు, నువ్వు ఏం చేసినా సరే ఈ పెళ్లిని మాత్రం ఎవ్వరూ ఆపలేరు అంటూ అనూషతో చెప్పింది. అనూష నిస్సహాయంగా కన్నీళ్లతో అక్కడే నిలబడిపోయింది. తన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ తన ఇష్టానికి వ్యతిరేకంగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనూష నిశ్శబ్దంగా ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనే తన భర్త అని అంగీకరించింది. ఆ ఇంట్లో ఆయనకు ఒక తల్లి ఉంది, ఆవిడ కూడా చాలా వృద్ధాప్యంలోనే ఉంది. ఇరుగు పొరుగు వారిలో ఎవరో వచ్చి హారతిచ్చి అనూషని ఇంట్లోకి ఆహ్వానించారు. మీ కోడలు చాలా అందంగా ఉందని అందరూ ఆవిడతో చెబుతూ ఉంటే ఆవిడ చాలా సంతోషంగా నవ్వుతూ ఉంది.
అనూష మాత్రం ఆ ఇంటి పరిస్థితి అంతా చూసి చాలా ఆశ్చర్యపోయింది. అనూషకి తన అత్తగారు చాలా ఆశీర్వాదాలు ఇచ్చి తనని తన గదిలోకి పంపించారు. అది ఒక చిన్న గది. అందులో ఒక పాత అల్మారా మాత్రమే ఉంది. అందులో ఒక డబుల్ బెడ్ కూడా ఉంచబడింది. ఆ గది పరిస్థితి అంతా చూస్తూ ఉంటే అది చాలా పాత గది అన్నట్టుగా అనిపించింది. చాలా కాలంగా ఎవ్వరూ అక్కడ నివసించలేదు అన్న విషయం తెలుస్తోంది. ఆ గది ఎవ్వరూ ఇంతకు ముందు వాడలేదు. ఆ ఇల్లంతా చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఆ గది మాత్రమే చాలా పాతగా ఉంది. ఆ తర్వాత చాలా సేపటికి అనూష భర్త ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆయన తన పక్కనే వచ్చి కూర్చున్నాడు. అనూషకి చాలా భయం భయంగా అనిపించింది. అనూష కళ్ళల్లో పెళ్లి గురించి తను కన్న కలలన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి. అనూష భర్త ఆ గదంతా ఒకసారి చూసి అనూష వైపు కూడా చూస్తూ, నేను ఎందుకు వివాహం చేసుకున్నాను అనే విషయం మీ తల్లిదండ్రులు నీకు ఆల్రెడీ ఇప్పటికే చెప్పుండాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనూష వణుకుతున్న స్వరంతో నాకేమీ తెలియదు అని చెప్పింది. ఇదంతా అయితే మీ తల్లిదండ్రుల తప్పే. నీకు విషయం మొత్తం చెప్పి నీకు ఈ పెళ్లి ఇష్టమైతేనే ఈ పెళ్లిని జరిపించమని మేము అడిగాం. వాళ్ళు నీకు ఈ పెళ్లి ఇష్టమే అని మాతో చెప్పారు. ఈ ఇంట్లో పిల్లల్ని కనడానికి మాత్రమే నేను నిన్ను తీసుకొచ్చాను. అంతే తప్ప నీకు నా భార్యగా ఎప్పటికీ ఎలాంటి హక్కు ఉండదు. ఇప్పటికే నా భార్య సిరిని నేను చాలా ప్రేమిస్తున్నాను. మా పెళ్ళై 20 సంవత్సరాలు అవుతున్నా సరే తను తల్లి కాలేకపోయింది. అందుకే నేను నిన్ను వివాహం చేసుకున్నాను. మీ అమ్మా నాన్నలు నీకు ఈ విషయం మొత్తం చెప్పామని నాతో చెప్పారు. నీకు ఈ విషయాలన్నీ తెలుసు అన్నట్టుగానే వాళ్ళు నాతో మాట్లాడారు. మా ఇంట్లో ఉండడానికి నీకు అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉంటాయి. నువ్విక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు. నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనరు. కానీ ఈ ఇంట్లో నీకు ఎలాంటి హక్కులు ఉండవు అని చెప్పాడు. అనూష కళ్ళల్లో చాలా కన్నీళ్లున్నాయి. నా తల్లిదండ్రులు నాకు ఇలాంటి ఒక వ్యక్తినిచ్చి వివాహం చేశారు. ఆయనకు అప్పటికే పెళ్ళయింది, భార్య ఉంది. నన్ను కనీసం ఆయన భార్యగా కూడా మార్చుకోలేదు. నా జీవితం అంతా ఒక బానిసగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ విషయం అంతా తెలిసినా కూడా నా తల్లిదండ్రులకి నా జీవితం గురించి అసలు ఎలాంటి బాధ లేదు అని బాధపడుతోంది అనూష. ఇప్పుడు తన మనసంతా వేదనతో నిండిపోయింది. తన కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కానీ తన భర్త తన కన్నీళ్ళని అస్సలు పట్టించుకోలేదు. వెంటనే తను లైట్ ఆపేశాడు. అనూషకి ఇప్పుడు అరిచే హక్కు కూడా లేదు. తన భర్తని అడ్డగించే హక్కు కూడా లేదు. ఎందుకంటే తను కేవలం పిల్లల్ని కనడం కోసం మాత్రమే ఆ ఇంటికి ఒక బలి పశువులాగా తీసుకురాబడింది. కేవలం పిల్లల కోసం మాత్రమే తన భర్త అనూషని పెళ్లి చేసుకున్నాడు. తన మీద ఎలాంటి ప్రేమ లేదు. ఆ రోజు అనూష భర్త తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అనూష తనని ఆపలేదు అనడం కన్నా తను ఆపలేకపోయింది అంటే కరెక్ట్. ఆ రాత్రి ఆ ఇంటి నుంచి పారిపోవాలి అని తనకు అనిపించింది. ఆ రాత్రంతా తను నిద్రపోలేదు. రాత్రంతా తను చాలా చంచలంగా ఉంది. తన తల్లిదండ్రులు తన భారాన్ని వదిలించుకోవడానికి తనని ఎంత మోసం చేశారో అని ఆలోచించి తను ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఏడ్చిన తర్వాత తను తన హృదయానికి సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈయనే నా భర్త. ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి, తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించుకొని ఎలాంటి లాభమూ లేదు. ఈ ఇంట్లో ఎలాగైనా స్థానం సంపాదించడానికి ప్రయత్నించాలి అనుకుంది. ఉదయాన్నే తను చక్కగా స్నానం చేసి లైట్గా మేకప్ వేసుకొని లిప్స్టిక్ కూడా రాసుకొని తన గదిలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక మహిళ తనని ఆపేసింది. తను ఎవరు అనే విషయం అనూషకి అర్థం కాలేదు. అనూష ఏదో మాట్లాడబోతూ ఉండగానే అనూష చెంప మీద ఆవిడొక బలమైన చెంపదెబ్బ కొట్టింది. నిన్నిలా అందంగా అలంకరించుకోమని, ఇలా అందంగా అలంకరించుకొని బయటకు రమ్మని నీతో ఎవరు చెప్పారు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు? నువ్విక్కడ చక్కగా అందంగా రెడీ అయ్యి అటు ఇటు తిరగడానికి కాదు నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి నిన్నెందుకు తీసుకొచ్చామో రాత్రే నీకు బాగా అర్థమైనట్టుంది. కాబట్టి ఇలా అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టు అని చెప్పినప్పుడు అనూష మౌనంగా తన చెంపని రుద్దుకుంటూ నిలబడిపోయింది. తన కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. తనని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి కళ్ళల్లో తన మీద చాలా కోపం ఇంకా ద్వేషం కనిపిస్తూ ఉంది అనూషకి. అనూష అక్కడే నిలబడున్నప్పుడు తన అత్తగారు అనూష దగ్గరకు వచ్చి, అమ్మా అనూష, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను రెడీ అయ్యి హాల్లోకి రమ్మని చెప్పాను కదా,
నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే అనూష కన్నీళ్లతో, అత్తయ్య గారు, నేను హాల్లోకి వస్తూ ఉండగా ఒక మహిళ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ నన్ను చెంపదెబ్బ కొట్టింది. తను ఆ తర్వాత ఇటే వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు అనూష అత్తగారికి అనూషని చెంపదెబ్బ కొట్టింది సిరీనే అన్న విషయం అర్థమైపోయింది. సిరికి పెళ్ళయి ఎన్నేళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో వారసుల కోసం అత్తగారు పదే పదే బలవంతం చేయడంతో శేఖర్ అనూషని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అనూష ఇప్పుడు తన భర్తకి భార్య స్థానంలో వచ్చినందుకు సిరికి తన మీద చాలా కోపంగా ఉంది. అందుకే ఆ కోపం తీర్చుకోవడానికే సిరి అనూషను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ శేఖర్కి రెండో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తను ఈ పెళ్లికి అస్సలు సిద్ధంగా లేడు. తను ఎలాగైనా సరే పిల్లల్ని కనాలి అన్న తల్లి బలవంతానికి తల వంచి అనూషని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అనూష ద్వారా ఎలాగైనా తండ్రి కావాలని తను అనుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ అత్తగారు అనూషతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనూష వెంటనే కన్నీళ్లతో, అత్తయ్య గారు, నేను పిల్లల్ని కని మీ అబ్బాయిని తండ్రిని చేసేసిన తర్వాత ఆయన నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేస్తారా అని అడగగానే అత్తగారు అనూషతో, నా కొడుకు అంత చెడ్డవాడేం కాదు. ఈ పెళ్లి కోసం తను మీ తల్లిదండ్రుల్ని బలవంతం కూడా ఏమీ చేయలేదు. మీ తల్లిదండ్రులే మా అమ్మాయిని వివాహం చేసుకోండి, తనకి మీ ఇంట్లో కాస్త స్థలం ఇవ్వండి, తను మిమ్మల్ని తండ్రిగా చేస్తుంది, తనకు మీ ఇంటి కోడలుగా స్థానమేమీ అక్కర్లేదు, మీ ఇంట్లో కాస్త ఆశ్రయం ఇస్తే చాలు అంటూ నా కొడుకుని బతిమాలుతూ పదే పదే మా ఇంటికి వస్తూ ఉన్నారు. మీ నాన్న బలవంతం వల్లే నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆవిడ చెప్పినప్పుడు తండ్రి గురించి అలాంటి మాటలు వినడానికి అనూషకి చాలా బాధగా అనిపించింది. ఏది ఏమైనప్పటికీ అనూషకి శేఖర్తో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే తను తన అత్తగారింట్లోనే ఉండి తన స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, తన భర్త హృదయాన్ని ఎలాగైనా గెలుచుకోవాలి అని అనుకుంది. ఎందుకంటే శేఖర్ అనూష మీద కోపంగా లేడు, తనకి తన మీద ఎలాంటి ద్వేషమూ లేదు, కాకపోతే ప్రేమ కూడా లేదంతే. ఎలాగైనా సరే నన్ను పిల్లల్ని కనడానికి తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక బిడ్డను కని నా భర్త ప్రేమను గెలుచుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది అనూష. ఆ తర్వాత రోజు అనూష శేఖర్ కోసం టిఫిన్ తీసుకెళ్లినప్పుడు శేఖర్ తను తీసుకొచ్చిన టిఫిన్ తినడానికి నిరాకరించాడు. కనీసం తను అనూష వైపు తల తిప్పి కూడా చూడకుండా తన ఫోన్నే చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అనూష తన జీవిత దినచర్యలో ముందుకు సాగడం కొనసాగించింది. అంతేకాకుండా సిరి ఆ ఇంట్లో అనూష ఉనికిని అస్సలు ఇష్టపడడం లేదు. పిల్లల కోసం, తన భర్త కోసం ఆవిడ ప్రతిదాన్ని సహించింది. అంతేకాకుండా అనూష అత్తగారు కూడా అనూషని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆ విషయం సిరికి అస్సలు నచ్చడం లేదు. ఆ పెళ్లి తరువాత అనూషని కలవడానికి తన తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళ ఇంటికి రాలేదు. అంతేకాకుండా అనూష కూడా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు. అనూష ఇప్పుడిక అదే తన ఇల్లు అని భావించడం మొదలుపెట్టింది. సిరి మాత్రం అనూషతో ఎప్పుడూ నీ పని అయిపోయిన తర్వాత, నువ్వు మాకు బిడ్డల్ని కనిచ్చిన తర్వాత నా భర్త జీవితం నుంచి నేను నిన్ను బయటకు పంపించేస్తాను. ఇప్పుడు నువ్వు నా భర్తను పెళ్లి చేసుకున్నందుకు, రెండో భార్య అయిపోయినందుకు నువ్వు సంతోషపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నా భర్తతో పిల్లల్ని కన్నా ఆ పిల్లలు నీ పిల్లలు అవ్వరు, నా పిల్లలు మాత్రమే అవుతారు. నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు శేఖర్కి భార్యవైపోవు. నేను మాత్రమే శేఖర్కి భార్యని, ఆయనకి భార్యగా పూర్తి హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి అంటూ చెబుతూ ఉండేది. అనూష మాత్రం నిశ్శబ్దంగా ఉండడానికే ప్రయత్నించేది. రాత్రిపూట మాత్రమే శేఖర్ అనూష గదిలోకి వచ్చేవాడు. తనతో పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు. మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ శేఖర్ ప్రవర్తన అనూష విషయంలో మారడం మొదలైంది. తను అనూషని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకరోజు అనూష కోసం తన ఐస్ క్రీం కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు అనూషకి మారిన తన భర్త ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అదే సమయంలో అనూష ఐస్ క్రీం తింటూ ఉన్నప్పుడు బయట నుంచి సిరి ఆ గది తలుపులు తట్టడం మొదలుపెట్టింది. శేఖర్ ఆ తలుపులు తీయగానే, మీకెంత ధైర్యం, దీనికోసం మీరు ఐస్ క్రీం తీసుకొచ్చి ఇచ్చేదాకా కూడా వచ్చారా? మనకి పిల్లల్ని కనడం కోసమే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ విధంగానే మీరు నాకు వాగ్దానం చేశారు కదా, మరిప్పుడేంటి, దాని ఇష్టాయిష్టాలు నెరవేర్చడానికి తెగ ఆరాట పడిపోతున్నారు మీరు అంటూ శేఖర్ మీద అరవడం మొదలుపెట్టింది సిరి. వెంటనే శేఖర్ సిరితో, నేను తనని దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నాను,
పెళ్లి చేసుకొని నా భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యమే అవుతుంది కదా అని చెప్పినప్పుడు సిరి తన భర్త మాటలకి మౌనంగా అయిపోయింది. ఆ తర్వాత తను అనూషతో, నువ్వు ఎలాంటి ఆడదానివే, మొన్నటి వరకు నా భర్త నా గురించి తప్ప వేరే ఎవ్వరి గురించి ఆలోచించేవాడు కాదు. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నావో లేదో నా భర్తని నీ వైపు తిప్పేసుకున్నావు. ఇప్పుడు ఆయన నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు అంటూ బెదిరించింది. తన భర్త తన కోసం ఐస్ క్రీం తీసుకురాగానే అనూషకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇప్పుడు సిరి మాటలు వింటూ ఉంటే తన బాధంతా కరిగి కళ్ళల్లోకొచ్చి కన్నీళ్లలాగా కారడం మొదలయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక రోజు అనూష తన గదిలోకి వచ్చేసరికి సిరి ఇంకా సిరితో పాటు 2 వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. అప్పుడు సిరి కోపంగా, నువ్వు నా భర్తనే నీ వైపు తిప్పుకుంటావా? నేనిప్పుడు నిన్నేం చేస్తానో చూడు. నువ్వు ఎక్కడున్నావు అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండానే నిన్ను మాయం చేసేస్తాను అంటూ, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీకే మంచిది, అరిస్తే నువ్వు ఇప్పటికిప్పుడే చచ్చిపోతావు అని అనూషని బెదిరించింది. సిరితో పాటు ఉన్న 2 వ్యక్తులు అనూష నోరు మూసి అనూష తలపై ముసుగు వేసి అనూషని బయటకు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అనూష గట్టిగా అరుస్తూనే ఉంది. కానీ తన అరుపులు తన నోటి నుంచి బయటకు రావడం లేదు. తన ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అనూషని ఆ ఇంటి బయటకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి తలుపు దగ్గర శేఖర్ నిలబడున్నాడు. ఒక్కసారిగా లైట్ ఆన్ చేసి సిరిని లాగిపెట్టి కొట్టాడు. శేఖర్ని అకస్మాత్తుగా అక్కడ చూసిన సిరి ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది. అసలు నువ్వింత దిగజారిపోతావని నేను కలలో కూడా ఊహించలేదు అని శేఖర్ మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసులు వచ్చారు. సిరితో ఉన్న 2 వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ అక్రమంగా మనుషుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ శరీర అవయవాలు చర్మంతో సహా అమ్మేసి వాళ్ళని చంపేసే ముఠాకి సంబంధించిన వారు. ఆ ముఠాతో డబ్బు కోసం సిరి కూడా చేతులు కలిపి చాలా రోజుల నుంచి వ్యవహారాలు నడిపిస్తోంది. అనూష జీవితం తనకు అడ్డంగా ఉండడంతో తన జీవితం నాశనం చేయాలని చూసింది. ఈ విషయం విన్నప్పుడు అనూష ఒళ్ళంతా భయంతో వణికిపోయింది, చెమటలతో తడిసిపోయింది. సిరికి మొదటి నుంచి అనూష అంటే ఇష్టం లేదు. అందుకే సమయం చూసుకుని తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ రోజు తన భర్త వేరే పని మీద ఊరికి వెళ్లడంతో అత్తగారు నిద్రమాత్రలు వేసుకొని పడుకుంటే రాత్రంతా నిద్ర లేవరు, తనకు అడ్డు ఎవ్వరూ లేరు అన్న విషయం తెలిసిన సిరి ఆ రోజు అనూష అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. మధ్యాహ్నం సిరి ఫోన్లో ఈ విషయం గురించి మాట్లాడుతున్న మాటలన్నీ విన్న అత్తగారు ఆ విషయాలన్నీ శేఖర్కి ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ నిద్రపోతున్నట్టుగా నటిస్తూ శేఖర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనూషని తనతో వచ్చిన 2 వ్యక్తులు బయటకు తీసుకెళ్తూ ఉన్న సమయంలోనే శేఖర్ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే శేఖర్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు. పోలీసులు అంతకు ముందుగానే ఇంటి బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. శేఖర్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు ఇంటి లోపలికొచ్చి ఆ 2తో పాటు సిరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ వెనకాల చాలా పెద్ద ముఠానే ఉంది. వాళ్లతో చేతులు కలిపి సిరి కూడా ఈ పాపంలో చాలా రోజుల నుంచి భాగస్తురాలయ్యిందని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే అనూషకి చాలా భయంగా అనిపించింది. అప్పుడు శేఖర్ అనూషతో జరిగిన దానికి తనని క్షమించమని చెప్పాడు. వెంటనే అనూష, నేను బాగానే ఉన్నాను, మీరు ఈ రోజు సమయానికి గనక రాకపోయుంటే నేనేమైపోయేదాన్నో అంటూ తన భర్తని కౌగిలించుకుంది. ఆ రోజు నుంచి శేఖర్ అనూషని ప్రేమించడం మొదలుపెట్టాడు. తనకి ఆ ఇంట్లో భార్యగా నిజమైన హక్కు దొరికింది. ఇప్పుడు ఆ ఇంట్లో అనూష హాయిగా తన జీవితాన్ని ప్రారంభించింది. కొంతకాలం తరువాత అనూష గర్భవతి అయ్యింది. 9 నెలలు నిండినప్పుడు తన ఒక కొడుకుకి జన్మనిచ్చింది. దాంతో శేఖర్ కోరిక కూడా నెరవేరింది. అనూష తన భర్త, తన కొడుకు ఇంకా తన అత్తగారితో చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. కొడుకు పుట్టిన తరువాత అనూష భర్త శేఖర్ అనూషని చాలా గౌరవించడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అనూష గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండేది. అనూషని తన భర్త శేఖర్ ప్రేమతో వివాహం చేసుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు తను సిరిని చాలా ప్రేమించేవాడు. కానీ అనూష ఇంటికొచ్చిన తర్వాతే సిరి నిజస్వరూపం అంతా బయటపడింది. అందుకే మెల్లమెల్లగా శేఖర్ సిరిని తన హృదయం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి అనూషకు ఒక కూతురు కూడా పుట్టింది.
ఇప్పుడు అనూష తన భర్తకి ఒక కొడుకుని ఒక కూతుర్ని ఇచ్చింది. ఇప్పుడు శేఖర్ అనూషతో, నీకు చాలా చాలా ధన్యవాదాలు, నాకు తండ్రి అయ్యే ఆనందం ఇచ్చావు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఆ భగవంతుడు నిన్ను నా జీవితంలోకి తీసుకురాకపోయి ఉండుంటే నేను చాలా మిస్ అయ్యేవాణ్ణి అంటూ చెప్పాడు. కొన్ని రోజుల తరువాత శేఖర్ తల్లి కూడా అనారోగ్యంతో మంచంలో ఉండి కోడలతో చాలా రోజులు సేవలు చేయించుకున్న తర్వాత మరణించింది. శేఖర్ తల్లి అనూషని చాలా ప్రేమించేది, ఎప్పుడూ తనని గౌరవించేది, తనకు ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది. ఒక అత్తగారిలాగా కాకుండా ఒక తల్లిలాగా అనూషని చూసుకుంటూ ఉండేది. బహుశా మంచి వ్యక్తులు ఈ ప్రపంచం నుంచి తొందరగా వెళ్ళిపోతారు అని చెప్పేది నిజమే అయి ఉండాలి. అత్తగారు చనిపోయాక అనూష ఆ ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించి తన భర్తని, ఇద్దరు బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచడం మొదలుపెట్టింది. ఇప్పుడు అనూష పిల్లలిద్దరూ కూడా పెద్దవాళ్ళయ్యారు. కొడుకుకి 17 సంవత్సరాలు, కూతురికి 15 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం విని అనూష తలుపు తెరిచి చూసేటప్పటికీ తలుపు ఎదురుగా నిలబడి ఉన్న సిరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ తరువాత తలుపు దగ్గరకొచ్చి చూసిన శేఖర్ కూడా తనని చూసి చాలా భయపడ్డాడు. శేఖర్ కఠినమైన మాటలతో, ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు, అసలు పోలీసులు నిన్ను ఎలా విడిచిపెట్టారు అని అడిగినప్పుడు తను చేతులు ముడుచుకొని ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను నా తప్పులకి క్షమాపణ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, నేను చేసింది తప్పే అని నాకు తెలుసు, నా సత్ప్రవర్తన కారణంగా నన్ను జైలు నుంచి విడుదల చేశారు, కానీ ఎక్కడికి వెళ్లాలో నాకు అర్థం కాలేదు, నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఉన్న తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడో చనిపోయారు, నాకిక మీరు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు, నాకు మీ ఇంట్లో ఇంత చోటు కల్పించండి, ఇంత ముద్ద పడేస్తే మెదలకుండా ఉంటాను అంటూ ముడుచుకున్న చేతులతో వేడుకుంటూ ఉంది. వెంటనే శేఖర్, నేను అలాంటి తప్పు మాత్రం చెయ్యను, ఈ ఇంట్లో నీలాంటి ఆడదానికి స్థానం ఇవ్వను అని చెప్పినప్పుడు సిరి చేతులు ముడుచుకుని, కనీసం ఈ ఇంట్లో పని మనిషిగా అయినా నేను ఉంటాను అంటూ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో అనూషకి సిరి మీద చాలా జాలి కలిగింది. వెంటనే తన భర్తతో, దయచేసి తనని క్షమించండి, తనకి మాత్రం ఎవరున్నారు, తనకు ఆశ్రయం ఇద్దాం అని చెప్పినప్పుడు శేఖర్ తనని క్షమించడానికి సిద్ధంగా లేడు. అంతేకాకుండా తనతో అస్సలు మాట్లాడాలనుకోలేదు. అనూష సిరికి ఆ ఇంట్లో స్థానం కల్పించింది. మెల్లమెల్లగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరి హృదయాల్ని సిరి గెలుచుకోవడం మొదలుపెట్టింది. అనూష పిల్లల్ని కూడా సిరి చాలా ప్రేమగా చూసుకునేది. కొన్నిసార్లు తన పనులు చాలా వింతగా అనిపించేవి. అనూష కొడుకు, కూతురు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు అనూష వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకుంటే అనూష చూడకుండా సిరి ఆ ఫోన్లని మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చేది. అంతేకాకుండా వాళ్ళకు అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. సిరి అలాంటి ప్రవర్తన అనూషకు అస్సలు నచ్చడం లేదు. తన భర్తతో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడడానికి ప్రయత్నించాలి అని అనుకుంది, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అంతగా బాగోలేదు. అందుకే తను మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు పిల్లలిద్దరూ అనూష కంటే శేఖర్ కంటే సిరినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నేను మీకు జన్మనివ్వకపోయినా మీ నాన్నకి నేను మొదటి భార్యని, అందుకే నేను మీ ప్రతి కోరికని నెరవేరుస్తున్నాను అంటూ అనూష పిల్లలిద్దరితో చెబుతూ ఉండేది సిరి. తన భర్త ఆరోగ్యం క్షీణించడం వల్ల అనూష ఆయనకు సేవలు చేస్తూ ఎక్కువ సమయం ఆయనతోనే గడుపుతూ ఉండేది. మెల్లమెల్లగా పిల్లలిద్దరూ అనూష కంటే సిరినే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత శేఖర్ అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన కొడుకు, కూతురు దారి తప్పిపోతున్నారని, చదువు మీద శ్రద్ధ చూపించడం లేదని అనూష కూడా అర్థం చేసుకుంది. భర్త చనిపోయాక సిరిని ఆ ఇంట్లో అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని, సిరి తనని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా పిల్లలిద్దరూ కూడా సిరికే సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు అనూషని ఎంతగానో ప్రేమించే పిల్లలిద్దరూ అనూష చుట్టే తిరుగుతూ అమ్మా అమ్మా అని తనని విడిచిపెట్టని పిల్లలిద్దరూ ఇప్పుడు సిరిని ప్రేమిస్తున్నారు. తన పిల్లలిద్దరినీ సిరి తన నుంచి లాగేసుకుంది. తను ప్లాన్ ప్రకారమే వాళ్ళ ఇంటికి వచ్చింది అన్న విషయం అనూష అర్థం చేసుకుంది. మెల్లమెల్లగా సిరి ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయడం కూడా మానేసింది. ఒకరోజు అనూష ఉదయాన్నే నిద్రలేచి తన గదిలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఒక 60 ఏళ్ల వయసున్న వ్యక్తి హాల్లో కూర్చునున్నాడు. అనూష కూతురు, కొడుకు ఇంకా సిరి ముగ్గురు అనూషని చెయ్యి పట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లి అక్కడ నిలబెట్టారు. అనూషకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. అప్పుడు అనూష కొడుకు అనూషతో, అమ్మా, నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో చాలా సమస్యలు వచ్చి పడ్డాయి.
ఆయన ఆరోగ్యం కోసం చేసిన అప్పులు మనల్ని చుట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు వాటన్నింటి నుంచి బయటకు రావాలి అంటే ఏదైనా విలువైన దాన్ని విక్రయించి డబ్బు పొందాలని మేము అనుకున్నాము. అప్పుడు మేము బాగా ఆలోచించినప్పుడు మా దృష్టి నీ మీదకు వెళ్ళింది. నీకిద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నువ్వు చిన్న వయసులోనే ఉన్నావు. నీకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. నీ వయసు ఇప్పటికీ చాలా చిన్నదే. అందుకే నీకిప్పుడు రెండో పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న అనూష ఒక్కసారిగా షాక్ అయిపోయింది. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అర్థం లేని పనులు చేయాలని చూస్తున్నారా అంటూ అరవడం మొదలుపెట్టింది. వెంటనే అనూష కొడుకు విశాల్, అమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఆపుతూనే ఉంటావు. మాకస్సలు స్వేచ్ఛ ఇవ్వవు. నువ్వు ఈ ఇంట్లో లేకపోతే మేము స్వేచ్ఛగా మాకు నచ్చినట్టుగా బ్రతుకుతాము. మేం మా సొంతంగా మా ఇష్టాయిష్టాల ప్రకారం మా జీవితాన్ని జీవించాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మేం నిర్ణయించాము. ఆయన మాకు పూర్తిగా ఈ పెళ్లి కోసం 10 లక్షలు ఇస్తానని వాగ్దానం చేశారు. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటే మాకు 10 లక్షల డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పగానే అనూష కోపంగా, మీ నాన్నగారు చనిపోగానే ఇలా ఆలోచించడానికి మీకు కొంచెమైనా సిగ్గుండాలి. నాన్న చనిపోగానే మీ అమ్మని 10 లక్షలకు అమ్మేయాలని చూస్తున్నారా అంటూ మాట్లాడుతూ ఉండగానే అనూష కొడుకు విశాల్ అనూషతో, ఏం చేయమంటావమ్మా నువ్వు? ఇప్పుడు నీ వల్ల మాకు డబ్బు సంపాదించుకునే అవకాశం దొరికింది. దాన్ని మమ్మల్ని ఎలా వదిలేసుకోమంటావు? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే తెలివైన వాళ్ళు అవుతారు అన్నాడు. ఇలాంటి వాళ్ళకా నేను జన్మనిచ్చింది? ఆ భగవంతుడు నా తలరాతను అసలు ఎలా రాశాడో. నా తల్లిదండ్రులకి నా మీద ప్రేమ లేదు, నేను కన్నబిడ్డలకి నా మీద ప్రేమ లేదు. అందరూ సొంత ప్రయోజనాల కోసమే నన్ను వాడుకుంటున్నారు. నా తల్లిదండ్రులు కూడా డబ్బు కోసమే నాకు పెళ్లి చేసి ఈ ఇంటికి పంపించారు. నా పిల్లలు ఈ వ్యక్తికిచ్చి తమ ప్రయోజనం కోసమే నాకు మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. నా జీవితం అంతా వేరే వాళ్ల ప్రయోజనాల కోసమే బ్రతకాల్సి వస్తుంది అంటూ ఏడుస్తూ ఉంది. అయినా సరే పిల్లలిద్దరూ తన మాట వినలేదు. ఆ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకొని అనూషకి ఆయనతో పెళ్లి జరిపించి తనని ఆ వ్యక్తితో పంపించేశారు. అనూష ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి పేరుతో వేరే ఇంటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వెళ్లి చూసినప్పుడు అది ఇల్లు కాదు, పెద్ద బంగ్లా. అంతేకాకుండా మెరుస్తున్న కార్లు, ఇంటి నిండా పనివాళ్లు కూడా ఉన్నారు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు. ఆయన అనూషతో, మీరు ఏ విధంగానూ కలత చెందాల్సిన అవసరం లేదు. నా మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితమే మరణించింది. ఆ భగవంతుడు నాకు బిడ్డల్ని కూడా ఇవ్వలేదు. వృద్ధాప్యంలో నా గురించి పట్టించుకునేవాళ్ళు, నాకు సేవ చేసేవాళ్ళు, మనసారా ఒక మాట మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు. అందుకే నా వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడపాలని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మీరు నాకు తోడుగా ఉండి సేవలు చేస్తే చాలు అని చెప్పినప్పుడు అనూష ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే తన సొంత పిల్లలు తనకిచ్చిన షాక్ నుంచి తను ఇంకా తేరుకోలేకపోయింది. ఆ రోజు నుంచి తను తన జీవితంలో జరిగిన సంఘటనలని యాక్సెప్ట్ చేసి ఆ ఇంట్లో జీవించడం మొదలుపెట్టింది. తను అక్కడ ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది పనివాళ్లు తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్ని పనులు వాళ్లే చేసేవాళ్ళు. తనకి ఏం అవసరం ఉన్నా అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేవి. అనూషని ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి, తనకు సేవలు చేయడానికి ఒక మనిషి కావాలి కాబట్టి, ఆ మనిషి తన భార్య అయితే తనని బాధ్యతగా చూసుకుంటుందని బయట వ్యక్తుల్ని నమ్మలేక తను అనూషని పెళ్లి చేసుకున్నాడు. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. అనూష ఇప్పుడు తన జీవితాన్ని అంగీకరించడం మొదలుపెట్టింది. దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే పిల్లలు తన తల్లి ఎలా ఉందో చూడ్డానికి కూడా రాలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అనూష భర్త అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి మంచంలోనే ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆయన మరణించారు. అనూష ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. తన భర్త ఆస్తిపాస్తులన్నీ తనే ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం వచ్చింది. తన భర్త మరణించిన కొన్ని రోజుల తర్వాత దాదాపుగా ఒక 45 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అనూష మంచం మీద కూర్చునుంది. ఆ వ్యక్తి తన ముందే కూర్చొని అనూషతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, అనూష, మీరెవరు? మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ అడిగింది. నేను మీ భర్తకి తమ్ముణ్ణి. మా అన్నయ్య మరణ వార్త తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నించాను, కానీ నాకు రావడం కుదరలేదు అని చెప్పగానే అనూష, మీ అన్నయ్య ఇప్పుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన చనిపోయి వారం రోజులైపోతుంది. మీరిక్కడికి ఆలస్యంగా వచ్చారు
అని చెప్పినప్పుడు తను, నేను మా అన్నయ్యని చివరిసారిగా చూడాలని చాలా ఆశపడ్డాను, చాలా తాపత్రయపడ్డాను, కానీ ఆ అదృష్టం నా తలరాతలో లేదు అని చెప్పాడు. ఆ తర్వాత తను మాట్లాడుతూ అనూషతో, మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకొని కొన్నేళ్లకే చనిపోయాడు. నేను మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అనూష ఒక్కసారిగా షాక్ అయిపోయింది. పెళ్లి పేరుతో ఇన్నేళ్లుగా తన జీవితం మారిపోతూనే ఉంది. అనూష ఒక్కసారిగా చేతులు జోడించి తన మరిదితో, మీరిలా మాట్లాడకండి, మీరు నాకంటే వయసులో చిన్నవారు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చాలా చూశాను. ప్రతి విషయంతోనూ నేను విసిగిపోయాను, అలసిపోయాను. నన్ను అర్థం చేసుకోండి అంటూ చెప్పినప్పుడు ఆ వ్యక్తి, నేను మీ మంచి కోసమే ఆలోచించి మరీ ఈ విషయం చెబుతున్నాను. లేదంటే మీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోండి. వచ్చే నెలలో 7వ తారీఖు మన వివాహం జరుగుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఆ మాటలు చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి అనూష బాధతో ఏడుస్తూనే ఉంది. రోజులు గడిచిపోయాయి. ఆ వ్యక్తి చెప్పిన రోజు రానే వచ్చింది. పని మనిషి తనని గదిలో నుంచి తీసుకెళ్లడానికి వచ్చింది. హాల్లో పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని తన తల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోయాడు అని, ఆస్తి మొత్తం తన తల్లికే వచ్చిందని, ఎలాగైనా సరే తను అనుభవిస్తున్న ఆస్తిని ఇప్పుడు వాళ్ళు అనుభవించాలని, కాజేయాలని అనూష కొడుకు కూతురు ఇద్దరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా తన పెళ్లి అనగానే ఆస్తి కాజేయాలన్న తమ ప్లాన్ ఏమైపోతుందో అన్న భయంతో వాళ్ళిద్దరూ అక్కడికొచ్చారు. అనూష కొడుకు కూతురు ఆ వ్యక్తితో, మీరు మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి మీకెంత ధైర్యం అని అడగగానే, మీ నాన్న చనిపోగానే మీరు మీ అమ్మకి 2 పెళ్లి చేసేశారు కదా, అది తప్పు కాదు. ఇప్పుడు నేను తనని 3వ పెళ్లి చేసుకుంటున్నాను, దీనిలో తప్పే ఉంది అంటూ చెప్పాడు. అనూష మాత్రం పట్టరాని దుఃఖంతో ఏడుస్తూనే ఉంది. అప్పుడు అనూష కొడుకు కూతురు అనూష దగ్గరకొచ్చి తన 2 చేతులు పట్టుకొని, అమ్మా మమ్మల్ని క్షమించు, మేం చేసింది తప్పే. ఇప్పుడు మేం మీతోనే కలిసి ఉండాలి అని అనుకుంటున్నాము. నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ ఆస్తంతా నీదే అయ్యింది. మనందరం ఈ బంగ్లాలోనే ఆనందంగా గడుపుదాం. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవద్దు. ఇదంతా నీ ఆస్తి కాజేయడానికి నీ మరిది వేసిన ప్లానే అని చెప్పగానే అనూష మరిది అనూష పిల్లలిద్దరినీ లాగిపెట్టి చెంపదెబ్బలు కొట్టాడు. మీరిద్దరూ రాబందుల్లాగా మా వదినని పీక్కు తింటారని మా అన్నయ్య ఆల్రెడీ నాతో చెప్పాడు. నేను అందుకే మా వదిన బాధ్యతలు తీసుకోవడానికే ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడ జరుగుతున్నది పెళ్లి కాదు, దత్తత కార్యక్రమం. మా వదినని నేను తల్లిగా దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అనూష ముందు 2 చేతులు జోడించాడు. వెంటనే తను అనూష పిల్లలిద్దరితో, ఈ పెళ్లి జరుగుతుందని తెలిస్తేనే మీరు ఇక్కడి వరకు వస్తారని నేను ప్లాన్ చేసి మిమ్మల్ని రప్పించాను. అమ్మా నన్ను క్షమించండి. చివరి రోజుల్లో మా అన్నయ్యని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని నాకు తెలుసు. మా అన్నయ్య నాతో అన్ని విషయాలు చెప్పాడు. నాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు, నేనే కావలసినంత సంపాదించాను. మా అన్నయ్య చివరి కోరిక ఏమిటంటే నీ భవిష్యత్తు బాగుండాలి అని. మా అన్నయ్య చనిపోయిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చుట్టుముట్టి ఆస్తంతా కాజేసి మీ జీవితం నాశనం చేస్తారని, మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తారని మా అన్నయ్య భయపడ్డాడు. అందుకే మీ బాధ్యతల్ని నాకు అప్పగించాడు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మిమ్మల్ని నా తల్లిగా దత్తత తీసుకుని నిన్ను నాతో పాటు అమెరికా తీసుకెళ్లిపోతాను. లేదంటే మీరు ఇక్కడే ఉండాలి అని అనుకుంటే సంతోషంగా ఈ బంగ్లాలోనే ఉండొచ్చు. ఇక్కడ పని వాళ్ళందరూ మీకు సేవ చేస్తారు. మీకు ఎలాంటి లోటు ఉండదు. మీ కొడుకు కూతురు మీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నేను చేస్తాను అని చెప్పాడు. అక్కడే ఉన్న సిరి జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన ప్లాన్ వర్కౌట్ అవ్వనందుకు తనకి చాలా బాధగా అనిపించింది. అనూష పెళ్ళై తమ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి సిరి అనూష మీద చాలా కోపం పెంచుకుంది. తను జైలుకు వెళ్ళాక ఆ కోపం ఇంకా ఎక్కువై పగగా మారింది. జైలు నుంచి తిరిగొచ్చి దొంగ కన్నీళ్లు కార్చి తన ఇంట్లో స్థానం సంపాదించి తన పిల్లలిద్దరినీ తనకు వ్యతిరేకంగా మార్చింది. అంతేకాకుండా తన సొంత పిల్లలే తనని అమ్మేసేలా చేసింది. ఇప్పుడు తన భర్త చనిపోయాడు అని తెలిసి ఆస్తి మొత్తం కాజేసి మళ్ళీ అనూషని రోడ్డు పాలు చేయడానికి కుట్ర పన్నింది. తన కుట్రలన్నీ అనూష మరిది అమెరికా నుంచి రావడంతో పటాపంచలైపోయాయి. కానీ అనూష తన మరిదితో అమెరికా వెళ్ళడానికి ఇష్టపడలేదు. తను ఇక్కడే ఉండాలి అని అనుకుంది. తన భర్త పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ని తెరిచి తనలాగా నిస్సహాయులైన ఆడవాళ్లకి అండగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తుంది. తన భర్త
తన 2 ఏళ్ల కాపురానికే వదిలి వెళ్లిన ఆస్తిపాస్తులన్నీ అనుభవించాలన్న ఆశ తనకి లేదు. అందుకే ఆ డబ్బుతో ఆడపిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తూ వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించే చాలా పనులు నేర్పించే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది. భర్త చనిపోయిన ఆడవాళ్ళకి అండగా నిలబడింది. ఈ పనులన్నింటిలోనూ అనూష మరిది కూడా అనూషకి సహాయంగా ఉన్నాడు. అనూష పిల్లలు కానీ సిరి కానీ తన జీవితంలోకి అడుగు పెట్టకుండా అనూష మరిది వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అనూష జీవితంలోకి ప్రవేశించాలని చూస్తే పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. ఆ తరువాత వాళ్ళెవ్వరూ అనూష జోలికి రాలేదు. అనూష ఆ ట్రస్ట్ పనులతో చాలా బిజీ అయిపోయింది. ఎంతో మంది నిస్సహాయులైన ఆడవాళ్ళకి ఆసరాగా నిలిచింది. చిన్నప్పటి నుంచి ఎన్నో మలుపులు ఎన్నో కష్టాలతో సాగిన తన జీవితం ఇప్పటికీ తనకి అందంగా కనిపించడం మొదలైంది. చిన్నప్పటి నుంచి తను కోల్పోయిన జీవితాన్ని ఇప్పుడు తను తిరిగి పొందింది అనూష. ఇదండి ఈ రోజు కథ.